హాయ్ మామ బ్రో, హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇంకోటి వచ్చేసి గుడ్ మార్నింగ్ అంటే మీకు చూసేటప్పటికి గుడ్ ఈవినింగ్ అయి ఉంటుంది, అందుకని నాకైతే గుడ్ మార్నింగ్ అనమాట. పొద్దునేది కదా, అందుకని చేసుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇందాక తమ్నైల్లో చూశారు కదా, ఏంటంటే కోటప్ప కొండకి వెళ్తున్నాం. మనం అందరం కోటప్ప కొండకి వెళ్తున్నాం. కోటప్ప కొండలో ఏమున్నాయి, ఏం చేసాము, ఎలా చేసాము, అంటే ఎలా వెళ్ళాము, ఇంకా ఏమేమి చేసాము, ఆ తర్వాత స్వామిని ఇంకా చుట్టుపక్కల ఉన్న వాటిని అన్నింటినీ మీకు ఈ బ్లాగ్లో చూపిపోతున్నాను మామ బ్రో. మన దాంట్లో అన్నీ ఉంటాయి కదా, ద మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్, లేకపోతే ఫీలింగ్స్, లేకపోతే కంటెంట్, సంథింగ్ అన్నీ ఉంటాయి కదా. ఇట్లాగే ఇది బ్లాగ్ అనమాట. మీరందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయాలి మామ బ్రో. వెళ్ళొస్తాను, ఓకే, బాయ్ బాయ్. హలో, ఇదో నేను మురళీ మామ, ఇదో మన చరణ్ సేటు, ముగ్గురం కలిసి వెళ్తున్నాం మామ బ్రో. అంటే పొద్దునే లేచాం మామ బ్రో, కాకపోతే కొంచెం ఎవరి పనులుగా వాళ్ళని బిజీ అయ్యి లేట్ అయిపోయింది అనమాట. పొద్దున 6:30 అనుకుంటే ఏదో సేటు చెప్పాడు 6:30 కానీ ఇప్పుడు ఎంత అయింది, 8:30 అయింది. మరి స్వామివారి దర్శనం చేసుకొని మీకు మిగతా ఆయన్ని చూపిస్తాను మామ బ్రో. ఓకే, మేము ఇంకా బయలుదేరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మంగమూరు రోడ్లో ఉన్నాం, ఒంగోలు. ఇంకా బయలుదేరుతున్నాం మామ బ్రో. మీరు కూడా చూడండి మంగమూరు రోడ్డు. ఒంగోలు మంగమూరు రోడ్డు మామ బ్రో. ఇదంతా మంగమూరు రోడ్ జంక్షన్. మేము అటు పక్క నుంచి మళ్ళీ రౌండ్ తిరిగి ఇటు వచ్చాము మామ బ్రో. అది ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం, హైవే మీద ఉన్నాం. ఇదిగో మామ బ్రో, ఎక్కేసాము ఇంకా హైవే, వెళ్ళిపోతున్నాము కోటప్ప కొండకి. ఒంగోలు బైపాస్ దాటేసింది. ఇటు పక్కకి వెళ్తే చీరాల రోడ్డు మామ బ్రో. అదే మచిలీపట్నం కొత్త హైవే వేశారు కదా, ఆ రోడ్డు మామ బ్రో. ఇప్పుడైతే ఈ రోడ్డు ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం, అదిగోండి చూడండి మీరు కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది మేదరమెట్ల హైవే మామ బ్రో. ఇవేంటంటే చాలా లాంగ్ డిస్టెన్స్ చేసేవాళ్ళు ఇట్లా ఒకసారి ఇక్కడ హైవే దగ్గర ఆగుతారు. ఇక్కడ కేఫ్ కూడా ఉంటుంది, రష్ కేఫ్ అని, లెఫ్ట్ సైడ్లో. అక్కడికి వెళ్ళి మనం కాస్త రెస్ట్ తీసుకొని దాని తర్వాత మనం వెళ్ళొచ్చు మామ బ్రో. మీరు ఒకసారి వెళ్ళేటప్పుడు చూడండి. మామ బ్రో, కొండలు కనిపిస్తున్నాయి కదా, దగ్గరలోకి వచ్చేసాం మనం. ఇంకా మామ బ్రో ఇంకా దగ్గరికి వచ్చేసాను, కలిసి వచ్చి దాన్ని దగ్గరికి వచ్చేసాం మామ బ్రో. కోటప్ప కొండ చెప్తున్నాడు సేటు, ఇందాకేదో చెప్పాడు కదా, చెప్పయ్యా. ఇంకా రాలేదు, అది బొప్పుడి కొండ. కోటప్ప కొండకి టైం ఉంది. కోటప్ప కొండ ఇంకా టైం ఉందా? 10 minutes. 10 minutes. మరి ఆ పైన కనిపిస్తుంది ఏం కొండ? అది బొప్పుడి ఆన్లీ సంగుడి. అవునా? ఓకే గైస్, మీరు కూడా ఒకసారి చూడండి. ఏం బొప్పుడే? ఇదిగోండి మా బ్రో, మీ అందరు కూడా చూపించడానికి కొత్త రోడ్డు వేశారు. అందుకని కోటప్ప కొండకి డైవర్షన్ ఉండేది, అందుకని మీ అందరికి కూడా తెలుస్తుందని చెప్పి ఇటు పక్కకు వచ్చాము మా బ్రో. అదిగోండి అక్కడ ఉన్నదండి కోటప్ప కొండ అని మనకి అది పెట్టేసి చూడండి హైవేకి. అదిగోండి, ఇదిగోండి ఈ ల్యాండ్లో చూడండి కోటప్ప కొండ ఉంది. మామూలుగా అయితే జంక్షన్ వచ్చేది, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇటు తిప్పాల్సి వస్తుంది. చూడండి మా బ్రో, ఇదిగోండి మా బ్రో, ఆ పక్కన హైవే మీద నుంచి డైవర్షన్ సర్వీస్ రోడ్లోకి వచ్చాం. అదండి వచ్చేసింది కోటప్ప కొండకి దారి అంట. అదిగో ఇటు నుంచి ఇటు పోవాలి మా బ్రో. మొన్న శివరాత్రి కదా, అందుకని ఫ్లెక్సీలు కూడా బ్రహ్మాండంగా పెట్టినాయి. రోజు వెళ్ళిపోతున్నాం మా బ్రో. కలరాలు వచ్చినట్టు రావు. ఏ రోజుగా రోజు గాయస్, ఈ రోడ్లోనే అంట కోటప్ప కొండ చిత్రాలకి వచ్చేటప్పుడు ప్రభలు ఉంటాయి కదా, ఈ రోడ్లో వెళ్తుందంట. నేనైతే షాకింగ్ చూస్తా. అంతకుముందు వచ్చాను కానీ నాకు రోడ్డు గుర్తులేదు మా బ్రో, అందుకనే చెప్తున్నాను. అసలు ఈ రోడ్డు చూడంగానే మైండ్ పోతుంది. ఇదిగోండి మా బ్రో, ప్రభలంట కోటప్ప కొండ ప్రభ. ఏ ఊరు చెడు? కింద బండి కట్టి ఉన్నారు. ఓ వద్దిరాలంట మా బ్రో. ఈ రోడ్లో నుంచి ఎంత సన్నంగా ఉంది, నేరో రోడ్డు. ఈ రోడ్లో నుంచి అక్కడికి ప్రభలు వెళ్ళటం అంటే అది మామూలు విషయం కాదు మా బ్రో. ఎట్లా ట్రాఫిక్ ఉంది ఏంటి అనేది ఆ భయంతోనే ముందు మేము ఆ రోజు రాలేదు, ఇప్పుడు వెళ్తున్నాము. ఓకే, చూద్దాం ఇంకా ఇంకా ఏం వస్తాయో, ప్రాబ్లం ఉంటాయో చూస్తూ ఉన్నాం.
ఇదిగోండి మా బ్రో ఇంకో ప్రభా మనకంతా కొత్తగా ఉంది. ఏ ఊరు? ఇడువల్లి అంట మా బ్రో. దారిలో ఇదిగోండి వెళ్ళిపోతున్నాం కాసేపట్లో కోటప్పకొండకి. ఇక మిగతా మధ్యలో ఇంకేమైనా తగులుతాయి కూడా చూద్దాం. ఇదిగోండి మా బ్రో చివరిలో కనిపిస్తుంది చూడండి కోటప్ప కొండ మీద గుడి కనిపిస్తుంది. ఇంకా అక్కడికే దగ్గరలో ఉన్నాం. ఇదిగో చూసేది చిన్నగా వెళ్తున్నాం అనమాట. మీకు అక్కడ కనిపిస్తున్న కొండ చెక్కు ఉంది కదా, ఆ కొండ కింద ఉంది ఇంకో కొండ, అదే కోటప్ప కొండ. వెళ్ళిపోతున్నాం మా బ్రో. ఇంకా తీసి పేపర్లో అవన్నీ కనపడకపోవచ్చు. ఓకే రెడీ అయిపోదాం. ఇదిగోండి మా బ్రో వచ్చేసాం కోటప్ప కొండ. ఇంకా పైకి ఎక్కుతున్నాం. అదిగోండి చూడండి కోటప్ప కొండ మెట్లు అనమాట అవి. ఆ పైకి ఎక్కితే స్వామివారి గుడికి వెళ్ళిపోతాం మా బ్రో. దగ్గరికి వచ్చేస్తున్నాం. అయిపో వచ్చింది. అది కూడా మా బ్రో ఇక్కడే అంట తిరునాళ్ళు జరిగేది. ఇందాక వచ్చేసాం, కొంచెం స్కిప్ అయింది. పైనుంచి మీకు చూపిస్తాము. ఇదో అక్కడంతా పార్కింగ్ అంట మా బ్రో. ఇక్కడ నుంచి అందరూ బయలుదేరటం మొదలు పెడతారంట. ఇదిగోండి మెట్ల దగ్గరికి వెళ్తున్నాం మా బ్రో. ఇది జర్నీ అయితే సాఫీగా హ్యాపీగా జరిగింది. చాలా తొందరగానే వచ్చాం అనుకున్న దానికన్నా. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరటం ఉంటుంది. అదిగోండి పైన చూస్తూ ఉన్నారు కదా, ఇంకా అక్కడి నుంచి వెళ్తాం మా బ్రో. చూసేయండి దగ్గరికి వచ్చేస్తున్నాం. మా బ్రో నడకంటే పైకి ఇప్పుడు మనం కార్లో వచ్చాం కాబట్టి కార్లో ట్రావెల్ చేస్తున్నాం మా బ్రో. మీరు చూసేయండి ఘాట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది. మా శరణ్ సైడ్ పాటలు పాడుతున్నాడు. స్వామి దగ్గరికి వచ్చేస్తున్నాం అని ఊపు వచ్చినట్టుంది. ఏది ఓకే టోల్ గేట్ అంటే మామ బ్రో. ఇంకా పైకి చామంతి పూల వదిలేదు అదా. చరణ్ బాబు పూలు తీసుకున్నాడు స్వామికంట పైకి. మనం కూడా తీసుకుందాం, అందరికి కలిపి తీసుకున్నాం. అన్ని పూలు ఆడ తీసుకెళ్ళినా కానీ ఏం చేయలేము. అందుకే పైకి ఘాట్ మొదలవుతుంది మామ బ్రో. ఇదిగో మామ బ్రో ఘాట్ పైన కొండ మీదకి. పక్కన పింక్ కలర్ పూలు చెట్లు మామ బ్రో. రోడ్ అంతా డార్క్ ఉందన్నమాట. నైస్, వెరీ గుడ్, చాలా కూల్గా అయింది. కోటివేళ్ళూరు కొండప్ప కోన మనకు తెలియదు మామ బ్రో. తెలుగు మీరు చూసేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. అదిగో మామ బ్రో బైక్ రైడరు ఇప్పుడు ఆటో రైడరు రెండు డిషామ్ అయ్యాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మామ బ్రో ఘాట్లో ట్రావెల్ చేసేటప్పుడు. మామ బ్రో మొత్తం కనిపిస్తూ ఉంటుంది కొండ ప్రాంతం మొత్తం. అదిగోండి ఊరు చూడాలంటే అదిగోండి కింద ఊరు మామ బ్రో. మీకు కనిపిస్తుందో లేదో. 4 కిలోమీటర్లు ఏముందన్న. మరి పైకి అందరూ కాలినడకనే వెళ్ళాలా పండుగ రోజు? మేము దేవుని చూడమన్న ప్రమాదన్న. తిరణాలు చూసుకుని 2 కాళ్ళు ఎత్తి కొనుక్కుంటాం ఆడే. దర్శనం రావాలి అనే లెక్కలో. అదిగో మా బ్రో వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం. ఎందుకు శ్రీశైలంలో వచ్చినట్టు వస్తే ఏం లేదు. కొంచెం రోడ్డు పెద్దది, బస్సు ఇంకో బండి 2 తిరుగుతాయి శ్రీశైలంకి. హర హర మహాదేవ శంభో శంకర. మా బావ వాళ్ళు ఆయన వాళ్ళు అదే మా పొలం అమ్మితే డబ్బులు వచ్చినాయి, ఇలా 1 కోటి రూపాయలు.
వచ్చేసాం మా ఊరో మొత్తానికి మనం పైకి కొండ మీదకి. రష్ కూడా బాగానే ఉన్నట్టుంది. అబ్బో ఉన్నారు బ్రో. ఓ ఎవరో ఉన్నారు. గణేష. వావ్. ఓకే కూల్. దక్షిణామూర్తి లాగా ఉన్నాడు ఈయన. అయినానా దక్షిణామూర్తి కదా. ఆయన దక్షిణామూర్తి అవతారం ఉండేది. ఇదిగోండి మామ బ్రో వచ్చేసాం. అక్కడ గణేష్ని వస్తున్నారు కదా, కాసేపటి తర్వాత అక్కడికి వెళ్దాం. ఆ తర్వాత ఇదిగోండి కొండ, కోటప్ప కొండ. ఇదిగోండి మామను చరణగాడు దిగారు. వాడు ఇప్పుడు గుడ్డు చేయించుకుంటాడంట. గుడ్డు చేయించుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా మనం గుళ్ళోకి వెళ్ళిపోతాం మామ బ్రో. ఓకే కానివ్వండి. వాయిస్ ఓవర్ ఉండదు మామ బ్రో. మ్యాక్సిమం నాది ఇదే వాయిస్లో ఉంటుంది. మీరు ఇంకా చూస్తారు, చూడండి. ఓకే ఇద్దా శరణ్ బాబు చూడు, మళ్ళీ గుండు చేసుకున్నాక ఎట్టుంటావు, అందుకని ఒకసారి హాయ్. మామ వస్తున్నాడు. గుడికి వెళ్ళిపోయాం మామ బ్రో. బాగానే ఉన్నారు, కార్లు బాగానే ఉన్నాయి, బండ్లు బాగానే ఉన్నాయి. ఈరోజు అంటే మొన్న ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ ఈరోజు వచ్చినట్టుంది మామ బ్రో. ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు. అదిగో చూడండి, ఇక్కడ దక్షిణామూర్తి స్వామి గారు ఉన్నారు. ఇంకా అందరూ కొండపొండ. నేను వచ్చినప్పటికి ఇప్పుడు చాలా మారిపోయింది మామ బ్రో. నేను వచ్చి 6 years పైన అవుతుంది అనమాట. అందుకని చూస్తున్నాము, చాలా బాగుంది. పైకి కైలాసం కుదిరితే వెళ్తాము, లేకపోతే ఏమో తెలియదు. లోపల దర్శనానికి అయితే వెళ్తాము. ఇంకా బయలుదేరుతున్నాము. ఇప్పుడు చిన్నగా మురళి మామ వస్తున్నారు. ఓకే రాత్రి కదా మామ బ్రో. ఇదిగోండి మొత్తం స్టేజ్ డెకరేషన్స్ అన్నీ చేసినట్టున్నారు. ఇప్పుడు అన్నీ క్లియర్ చేస్తున్నారు ఒక్కొక్కటి, అది ఒకటి. అంటే మనకు తెలీదు, చేస్తున్నారు. ఇదిగోండి ఆ పైకి చుట్టూ నేను వచ్చి నాయనప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా మార్పులే ఉన్నాయి మా బ్రో. మరి చూద్దాం పైన ఎలా ఉందో, లోపల ఎలా ఉందో. ఓకే బాయ్. బాయ్ కాదు, కంటిన్యూ చేద్దాం. అదిగోండి నందీశ్వరుడు. మొత్తం దగ్గరికి పోదాం. నువ్వు మాకు పైకి వెళ్ళాం కదా మా బ్రో. ఇందాక దెబ్బడింది మన చరణ్ సెట్. అంటే చరణ్ గారు తలనీలాలు వేయాలనుకున్నాడు కదా. తలనీలాలు పైకి వెళ్తే పైన ఏంటంటే పైన కాదంట తలనీలాలు ఇచ్చేది. మీరు కూడా కోటప్ప కొండకు వచ్చినప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తలనీలాలు వేయాలనుకుంటే పైన కాదు, మనం వచ్చేటప్పుడు సెంటర్లో స్వామివారిది విగ్రహం ఉండింది. పైనుంచి మెట్ల మార్గం ఉండిద్ది అనమాట. మెట్ల మార్గానికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఇక్కడ టోకెన్స్ ఇస్తారు. మనం తలనీలాలు వేయడానికి ఇక్కడ టోకెన్ తీసుకొని ఇటు రైట్ సైడ్ వెళ్తే మనం తలనీలాలు ఇచ్చి క్లియర్గా మనం ఫ్రెష్ అయ్యి దాని తర్వాత పైకి వెళ్ళొచ్చు మామ బ్రో. చూపిస్తా ఇదిగో మన చరణ్ వెళ్ళి గుండె చేయించుకున్నాడు, ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అందుకే నేను మామ వచ్చినాము. అదిగోండి పైన స్వామి గణేష్ అక్కడున్నాడు. ఇంకా అటు పక్క చూస్తేనేమో మీకు శిఖరం కనిపించింది. ఇంకా సేపటి తర్వాత నేను పైకి వెళ్ళి చూపిస్తాను మామ బ్రో మీ అందరికీ ఏంటనేది. మా గురువుగారు గుండె చేసుకొని డ్రెస్సింగ్ చేశాడు. ఇంకా దర్శనానికి బయలుదేరుతున్నాం మామ బ్రో. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, అక్కడ టోకెన్స్ ఇస్తారు. ఇక్కడికి వచ్చి గుండె చేయించుకోండి. అటు వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పైకి స్వామివారి దగ్గరికి వెళ్ళండి మామ బ్రో. మిస్టేక్ అవ్వకూడదని చెప్పి ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను మామ బ్రో. ఓకే మేము స్టార్ట్ అయిపోతున్నాం. ఓకే పైకి వెళ్ళిపోతాం మామ బ్రో. ఓకే బాయ్ మామ బ్రో. అదో ఆవిడ దగ్గర నెగాలు తీసుకున్నాం. ఇంకా పైకి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి వెళ్తున్నాం. ఇంకా మొత్తం డెకరేషన్ అన్నీ దిలేదు. అదిగోండి మామ బ్రో నందీశ్వరుడు. వచ్చినాక కంప్లీట్ వీడియో చూపిస్తాను మీకు. వీడియో వచ్చేస్తుంది. టెంకాయలు తీసుకున్నాక పైకి వెళ్తున్నాం. నందీశ్వరుడు లోపల కోటప్ప కుంటకి ఎంట్రన్స్. మామ బ్రో పైకి ఎక్కుతున్నాం. లోపల ఇక్కడ శివయ్య ఉన్నాడు. ఇది తీసేసుకొని పైన దర్శనానికి వెళ్ళిపోవటమే మామ బ్రో.
చాలా మందిమే ఉన్నాం. దర్శనం కొంచెం లైట్ అయింది, ఇల్లు దర్శనం చేసుకుని వద్దాం. బాయ్ బాయ్. ఇప్పుడు మీరు చూస్తుంది గుడి లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ మామ బ్రో. అక్కడ మెట్లు, వాటికి లోపలికి ఎక్కినాక లెఫ్ట్ సైడ్లో ఒక శివలింగం ఉంటుంది. దాన్ని దర్శించుకొని ఇంకా మెయిన్ మెట్లు ఎక్కేసి పైకి గుడిలోకి వెళ్తాం మామ బ్రో. ఇదే మెయిన్ గుడిది అనమాట. మీకు స్వామిని తప్ప, శివయ్యని తప్ప మిగతా ఇది చూపించడానికి ప్రయత్నిస్తాను. అదిగోండి మెట్లు. మేము వెళ్ళేటప్పటికి శివరాత్రి బుధవారం రోజు అయితే మేము శనివారం రోజు వెళ్ళాము మామ బ్రో. అందుకని కొంచెం రష్ హెవీగా ఉంది, కొంచెం లైట్గా ఉంది. కానీ శివయ్య దర్శనం మాత్రం బాగా జరిగింది మామ బ్రో. అంతలోకి ఇక్కడ చూడండి, కోతులు హడావడి మామూలుగా చేయట్లేదు. ఎలా అంటే అలా చేస్తున్నాయి, మీరు చూడండి. అదండి కోతి అదిగోండి మామ బ్రో. ఇందాక అటు నుంచి లోపలికి వెళ్ళాం కదా మామ బ్రో. అక్కడి నుంచి ఇటు నుంచి బయటకు వస్తాం. అదిగోండి స్వామివారి గుడి. ఆ తర్వాత ఇదిగోండి టెంకాయలు కొట్టే స్థలం అనమాట. అంత మనం తీసుకొచ్చిన టెంకాయలు ఇక్కడ మామూలు కొట్టేస్తున్నారు మామ బ్రో. ఇదిగోండి గుడి. ఇందాక లోపల కూడా చూపించాను, ఇప్పుడు బయట కూడా చూపిస్తాను. ఓం నమః శివాయ. ఇక్కడి నుంచి అయిపోయినాక మా బ్రో ఇంకో పైన గుడి ఉంటుందంట. ఆ గుడి కోసం పైకి వెళ్తున్నాం. ఇదిగో పైనుంచి అదే అక్కడ అదిగోండి మా బ్రో. అదంతా దాని పక్కన మా దగ్గర అక్కడక్కడ అదో దాని పక్కన చూడండి మా బ్రో. నేను దేవుడు ఆడుకోవాలి, ఆడే ఉంటాం మధ్యలో. ఇది అసలు ఇంకా అసలు చెప్పేదేం లేదు, అంత ఉంది. కాకపోతే ఇవన్నీ లేవు మా బ్రో. నేను వచ్చేటప్పటికి ఇది కొత్తగా ఉంది. పైన అటు ఇటు చూస్తుంటే ఎక్కడానికి మనం వాళ్ళు కావట్లేదు, కానీ ఎక్కాలి. ఇవన్నీ వచ్చేసాం. దీనిపై ఇక్కడి నుంచి పైన కైలు శిఖరం ఉంటుంది. అటు అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ పెద్ద స్వామివారి విగ్రహం ఉంది. ఇట్లా చూపించడానికి మీకు ప్రయత్నిస్తాను. వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అదిగో స్వామివారి విగ్రహం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇంకా అక్కడి నుంచి పైకి వెళ్తే ఇప్పుడు చూస్తున్నారు కదా మామ బ్రో, అది వచ్చేసి నాగేంద్ర స్వామి పుట్ట మామ బ్రో. అందరూ వచ్చి అక్కడికి వచ్చి పూజ చేసుకొని హారతులు ఇచ్చుకొని దర్శనాలు చేసుకుంటున్నారు మామ బ్రో. ఇందాక శివయ్య దగ్గర నుంచి పైకి ఎక్కాలి మామ బ్రో. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తాం అనమాట. ఇక్కడికి వచ్చి ఈ నాగేంద్ర స్వామిని కూడా దర్శించుకొని అలా ఫోటోలు దిగాము మామ బ్రో. అవి మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ చూడండి. ఇదిగోండి మామ బ్రో, ఇదంతా చూడండి. ఇక్కడి నుంచి వెళ్తే పైన శిఖరం దర్శనం ఉంటుంది మామ బ్రో. ఆ పైన మీకు కనిపిస్తుంది. ఆ చివరిలో మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకొని పైకి చూడండి. మనం అది చూపిలేం అనమాట. ఇప్పుడు ఎండగా ఉండేసరికి మామూలు ఎవరు కొంచెం కష్టం ఉన్నారు, అందుకని అటు వెళ్ళలేకపోతున్నాం మామ బ్రో. ఇక్కడ చాలా చాలా అంటే చాలా ఎండగా ఉంది. శివరాత్రి అయిపోయినాక ఎండ మొదలైతే అంటారు కదా, అట్లానే మొదలైంది మామ బ్రో. నేను కూడా వెళ్ళలేకపోయాను మామ బ్రో. ఇదో చూడండి, మీకే అర్థమవుతుంది. నా మొహం మీద షాడోస్ పడుతున్నాయి, ఒంటి మీద పడుతున్నాయి, ఇంకా కాళ్ళు కూడా కాలుతాయి అని చెప్పి ఆగిపోయాం. ఆ పైకి వెళ్తే సోమవారి శిఖరం దర్శనం ఉంటుంది. అంతకుముందు నేను ఒక 5 or 6 years బ్యాక్ వచ్చినప్పుడు, అంతకుముందు ఎప్పుడు వచ్చినా కానీ ఆ పైకి వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు కుదరలేదు. అదిగో ఇప్పటికి ముయించేసుకున్నాం ఈ శిఖరం దర్శనం కాకుండా. వెళ్ళేసి వస్తాము బ్రో. ఇక్కడ అయిపోయింది. ఇంకా మీకు కింద అన్నీ చూపిస్తాను. ఇదిగోండి నాగేంద్ర దర్శనం చేసినాం కదా, ఆ తర్వాత ఇంకా మేము బయలుదేరుతున్నాము. అది మామ బ్రో. ఇదిగోండి మామ బ్రో, టాప్ వ్యూ నుంచి మొత్తం ఊరు గుడి మొత్తం వస్తుంది ఇక్కడ పైన. అదిగోండి శివయ్య విగ్రహాలు, శివయ్య లింగము, ఆ తర్వాత మన గణేశుడు గోండి కొండలు అన్నీ అలా చూస్తూ ఉన్నాం మామ బ్రో. ఇవన్నీ దర్శనం అయిపోయింది. ఇంకా సేపట్లో బయలుదేరుతాం. కొంచెం ఇక్కడ పొల్యూటెడ్గా కూడా ఉంది.
మీకు అది చూపించకూడదని నాకు చూపించలేదు. కొంచెం పొల్యూటెడ్గా ఉంది. వాటిని కూడా క్లీన్ చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళు కొంచెం చూసుకుంటే బాగుండిద్ది అని చెప్పి ఊరకనే చెప్తున్నాను మామ బ్రో. మీకు కుదిరితే చెప్పండి, షేర్ చేయండి. ఓకే, మొదలు పెట్టుకొని ఖాళీ ప్లేస్ అంతా తిరణాలి. ఇప్పుడు మొన్న శివరాత్రి రోజు జరిగేది ఏంది అంత ప్లేస్ మొత్తం అదంతా తిరణాలి. ఈ మేము చిన్న చిన్న ప్రభలు లాక్కొచ్చినాం ఆ బిల్డింగ్ వల్ల అక్కడ అవుతాయి ఆ పాయింట్ లో. ఇంకా ఎన్ని పెద్ద ప్రభలు ఇంతమంది జనం, ఇదంతా కూడా జనం ఉంటారా? జనం అది ఏంది చెరువా? ఇదేదో కోనేరు కోనేరా? ఎన్ని సత్రం కింద పొంగలు పెడుతున్నారే ఏమయ్యా చర్మం కింద పొంగలు పెడుతున్నారు. దాని మా బ్రో ఇంకా మన దర్శనం క్లైమాక్స్కి వచ్చేసింది. ఇదిగోండి ఈయన దగ్గర మనం దిగేసి ఇంకా మనం బయలుదేరిపోతాం మా బ్రో. ఓకే, మేము సెల్ఫీ దిగుతాం అనమాట. ఇంటికి వచ్చేసాం. ఇదిగోండి నందీశ్వరుడు స్వామి గుడి బయటే ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి మా బ్రో ఇటుకు వచ్చేస్తే ఇదని చూడండి అక్కడ ప్రసాదం ఉందన్నమాట. అదిగోండి మన శరణను మురళీ మామ అక్కడ తీసుకొని ప్రసాదానికి వెళ్ళారు. మరి అదిగోండి ప్రసాదం, సోమవారం ప్రసాదం ఇక్కడ ఉంటుంది మామ బ్రో. మనం వచ్చి ప్రసాదం తీసుకున్నాం. చూడు గైస్ ముగ్గురు పెట్టి తీసుకున్నాడు. స్వామి ఇచ్చాడు, స్వామి ప్రసాదం అంట. తీసుకుని మనం కూడా తీసుకున్నాం మామ. అక్కడ తీసుకుందాం. బాగానే కదా అది ఇచ్చినా రెండు తీసుకుంటాం. వచ్చినాక నైస్ మామ కుల్ఫీ. చరణ్ బాబు ఏమో బటర్ స్కాచ్ వేసుకొని తింటున్నాడు. ఎండగుంది మామ బ్రో, అందుకని ఏం చేయలేం, అందుకే తింటా చిన్నగా వెళ్దాం. ఓకే మామ బ్రో, ఇంకా ఫినిష్ అయిపోయింది దర్శనం, వెళ్ళొస్తాం. ఓకే మామ బ్రో, అయిపోయింది దర్శనం. ఐస్ క్రీమ్లు తీసుకున్నాం. అదిగో చరణ్ లాగుతున్నాడు బటర్ స్కాచ్. మనమేమో ఇదో చాక్లెట్ తీసుకున్నాం. ప్రసాదాలు కూడా అయిపోయింది అనమాట. ఇవ్వండి ఇంకా బయలుదేరుతాం. ఎట్లా జరిగింది దర్శనం? వండర్ఫుల్, నీట్గా హడావుడి కూడా. అందరూ తప్పకుండా రండి, దర్శనం చేసుకోండి. డెఫినెట్గా ఇట్స్ అవుట్ ఆఫ్ గుడ్నెస్ టు హ్యావ్ ఎ దర్శన్ ఇన్ కోటప్పకొండ. అదే ఓకే మామ బ్రో, మేము బయలుదేరుతున్నాం ఇంకా. ఓకే బాయ్ బాయ్. మా స్టేట్ అండ్ అక్కడ ఏదో దానం చేయడానికి పిల్లడి దగ్గర పోతున్నాడు. ఇంకా మేము వెళ్ళొస్తాం ఐస్ క్రీమ్ కుమ్మేసి. బాయ్ బాయ్.